అక్కడ మెన్స్ పీజీ కనిపించింది కదా, అక్కడ అడిగాను నాకు ఆఫ్టర్నూన్ వరకు కావాలి, లేకపోతే 1 డేకైనా పర్లేదు, ఐ విల్ పే అని చెప్పేసి. బట్ వాళ్ళు అలా ఇవ్వరంట. సో 1 మంత్కి అయితేనే ఇస్తారంట. మనం ఇంకేం చేయాలి, కొంచెం ముందు పోతే గెస్ట్ హౌసెస్ లాంటిది ఉందన్నారు. సో కొంచెం ముందు పోయి మనం గెస్ట్ హౌస్ని ట్రై చేద్దాం, వేరే ఛాన్స్ లేదు కదా. మార్నింగ్ 4:30 రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12793 తిరుపతి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్. హాహా, ఏదో రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్లో అనిపించింది కదా, జస్ట్ ఊరికెలా ట్రై చేశా. హైదరాబాద్లో చిన్న వర్క్ ఉంది. నిన్న ఈవినింగ్ 5:30కి తిరుపతిలో ఈ ఎక్స్ప్రెస్ ఎక్కా. చీకటి పడేంతవరకు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ను ఎంజాయ్ చేశాను. 7 o'clock ఇంట్లో నుంచి తెచ్చుకున్న పులిహోర ప్యాకెట్ను ఖాళీ చేశాను. 8 o'clock ఓ యాపిల్ తిని లైట్గా అలా కళ్ళు మూసా. కళ్ళు తెరిచి చూసేసరికి మరుసటి రోజు 4:30 అయ్యింది. ఎనీవే, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్. నేను మీ వెంకటరమణ. ఈ టైం ఉందా మనకు కొత్తలే. నేను 4:30 కంతా లేచి లింగంపల్లి వచ్చిందని అడిగాను. ఆయన దానికి ఇంకా టైం ఉందండి, ట్రైన్ 1/2 hour లేట్ అని చెప్పారు. మనం దిగాల్సింది లింగంపల్లిలోనే. లేవగానే ఒక సాడ్నెస్ విన్నా. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఒక అమ్మాయి మనకు కనిపించింది కదా, ఆ అమ్మాయి ల్యాప్టాప్ కనిపించట్లేదు. మేమందరూ ఇలా ఒకే కోచ్లో ఆపోజిట్లోనే పడుకుంటుమే. ఆ అమ్మాయి అటు సైడ్ కింద బెర్త్లో పడుకునింది. మనకు తెలియదు కదా, మనం నిద్రపోతుంటే ఎగ్జాక్ట్ తెలియదు కదా. ఆయన ఎవరో, ఆయన కాదు, అంతకుముందు కూడా ఎవరో ఒకరితో మాట్లాడారు. వాళ్ళు దిగిపోయారు అనుకోండి. ఫస్ట్లో ఒక అతనితో మాట్లాడుతుంటే వాళ్ళు దిగిపోయారు కదా ఎక్కినప్పుడు. అటెండర్లో వాళ్ళు అనవసరంగా మాటలు కలుపుతూ మాట్లాడుకుంటారు. ప్రాబ్లం ఏమన్నా చెప్పలేమా. అలా ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇలా పోతుందని. అందుకని అప్పటి నుంచి నన్ను అట్లే చేస్తాను. ఆయన నెంబర్ ఉందా చూడు, అదేదో నెంబర్ ఉన్నాయి, అది పోలీస్ నెంబర్ కాదు. రాకుండా ఏది ట్రైన్లోనే అది కూడా. అవును, ఆ అమ్మాయి ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తుందంట. వర్క్ ఫ్రమ్ హోమ్లు కదా, కాబట్టి కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మళ్ళీ రేపు ఆఫీస్ వెళ్ళాలని బయలుదేరింది. అన్ఫార్చునేట్లీ ఈరోజు అయితే ఆ ఇన్ఫోసిస్ ల్యాప్టాప్ ఎవరో కొట్టేశారు. వాళ్ళని అడిగి 5 రూపాయల టికెట్. అదే ట్రైన్ ఉంటే మనకు బెస్ట్ వెళ్ళండి, ఇబ్బంది లేదు. అవును, నో ప్రాబ్లం. నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు, బయోమెట్రిక్ ఉంది అక్కడ, అందుకని 9 గంటలకి ఇటే వెళ్ళాలా. ఓకే, ఇక్కడ నుంచి నేను హైటెక్ సిటీ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలని అడుగుతుంటే తను డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా లోకల్ ట్రైన్ ఫెసిలిటీ ఉందంట. 5 రూపీస్ టికెట్. సో మనం ఆ 5 రూపీస్ టికెట్ తీసుకుని లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. చేస్తుంటా, చిన్న ఛానల్ ఉందిలేండి, అదే అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటా ఎప్పుడైనా ఖాళీ దొరికి. ఓకే, నేను అక్కడ టికెట్ తీసుకుని ఎంక్వైరీ చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. అక్కడ రూమ్స్ దొరుకుతాయి కదా కొంచెం చీప్గా ఏదైనా? అవునా, కొంచెం దూరంగా తీసుకోవాలా అంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి. జస్ట్ బయోమెట్రిక్ మాత్రం పెట్టాలి అక్కడ, మళ్ళీ రిటర్న్. సరే సరే, ఓకే ఓకే అండి. One step to 5 that's up to Lingam Express.
ఇదే టికెట్ కౌంటర్. హైటెక్ సిటీకి ₹5 టికెట్ కొనేద్దాం. లింగంపల్లిలో దిగగానే ఉమా మెసేజ్ పెట్టమంది. నేను మర్చిపోయాను. ఎక్కడున్నావు? లింగంపల్లిలో ఉన్నా. ఏం చేస్తున్నావు? టికెట్ కొనుక్కుంటున్నా. టికెట్ కొన్నాక మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. దిస్ ఈజ్ అవర్ ₹5 టికెట్. ఇప్పుడే కొన్నా. ఈ ₹5 టికెట్ చూస్తుంటే నాకు ₹5 ఫ్యాక్షన్ గుర్తొచ్చింది. అదేనండి అరవింద్ సమేత ఎన్టీఆర్ పిక్చర్. ₹5కి చాక్లెట్ కూడా రాని ఈ కాలంలో ట్రైన్ టికెట్ వస్తుందంటే గ్రేట్ అని చెప్పాలి. కాసేపు ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని కాల్ చేశా. బట్ నో బడీ పికింగ్ మై కాల్. లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయా గుంటూరు తెనాలి విజయవాడ 3 నంబరు ప్లాట్ఫామ్పై ఉన్నది. మార్నింగ్ రైల్వే స్టేషన్లో ఆ అనౌన్స్మెంట్ విన్నారా? ఎంత బాగుందో కదా. ఎప్పటి నుంచో ఆ ప్యాటర్న్ అయితే మారలేదు. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. లింగంపల్లి టు హైటెక్ సిటీ ట్రైన్ 6:10 కంట. బోలెడంత టైం ఉంది. ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్ విజువల్స్ని కాసేపు అలా ఎంజాయ్ చేయండి. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కొందరు, హైదరాబాద్ నుంచి బయట ఊర్లకు వెళ్ళేటోళ్ళు మరికొందరు. దూరంగా ఓ ట్రైన్ లైట్ కనబడుతుంది కదా, ఆ ట్రైన్లోనే మనం వెళ్ళాల్సిందే. దానిపైనే చూడండి చందమామ. ఇక్కడ ట్రైన్ లైటు, అక్కడ చందమామ. విజువల్స్ అదిరిపోయాయి కదా. దీన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడదాం. టైం 6 o'clock అవుతుంది. స్టిల్ వీ డూ హ్యావ్ 10 minutes టు గెట్ ఇన్ టు ట్రైన్. నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి. రాత్రంతా నిద్రలేక తల కూడా నొప్పిగా ఉంది. అందుకే కాసేపు ఇలా కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నా. ఫైనల్గా మన ట్రైన్ వచ్చేస్తుంది రోయ్. ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. దీనికోసమే మనం ఆల్మోస్ట్ 40 minutes వెయిట్ చేసాం. బుజ్జిముండ చాలా లేజీగా కదులుతుంది. ఇంకొకసారి ఈ ట్రైన్ హైటెక్ సిటీ వెళ్తుందా వెళ్ళదా అని కన్ఫర్మ్ చేసుకుందాం. ఈ ఎర్ర చొక్కా ఆయన అడుగుదాం. నా హైటెక్ సిటీ వెళ్తుందా? హైటెక్ సిటీ వెళ్తుంది కదా. మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తుంటే నేను అతన్ని 2 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకున్నా. ఎందుకంటే నాకు డౌట్లు కొంచెం ఎక్కువ. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం లోకల్ ట్రైన్లో ఎక్కుతున్నా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు కదా, మనం ఎక్కడా బయటపోయే పని లేదు. ఇప్పుడు ఓ నల్ల చొక్కా వేసుకుని ఒక పిల్లోడు ఉన్నాడు కదా, తను నా పక్కనే కూర్చుంటున్నాడు. ఆల్రెడీ తనతో కన్ఫర్మ్ చేసుకున్నా ఇది హైటెక్ సిటీ వెళ్తుందా వెళ్ళదని. సో హీఈస్ ఆల్సో ట్రావెలింగ్ విత్ మీ టిల్ హైటెక్ సిటీ. మీరు ఎక్కడ పో మార్నింగ్ ఆఫీస్ వస్తే చిన్న యూట్యూబ్ ఛానల్ అలా పెట్టు. మనమా వాగుడుకాయ, పక్కనోడేమో మాట్లాడు, ట్రైన్ ఏమో కదలదు, టైం ఏమో అవ్వదు. ఏంట్రా ఇది? తమ్ముణ్ణి మాట్లాడించడానికి చాలా ట్రై చేశా. బట్ బాగా రిజర్వ్డ్గా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళతో బోర్ కొట్టేస్తుంది. మనం ఎక్కడికి వెళ్తున్నా మనతో పాటు వచ్చేటోళ్ళు కాస్త ఫన్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, బాగా మాట్లాడాలి. అది మన ఎక్స్పెక్టేషను. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా తగులుతారు. హైలీ బోరింగ్ క్యాండిడేట్స్. పదరా పదరా సామే, ముందుకు పదరా సామే, కొండ కోణలు రమ్మంటున్నాయి, వెళ్దాం పదరా సామే. ఊపిరి ఆవిరి కానే, ఆవిరి చినుకై రాని, చినుకే మళ్ళీ వానై వస్తుంది, వెళ్దాం పదరా సామే. హైటెక్ సిటీ రోడ్డుల మీద పక్కా తిరుగుతాము మేము, పక్కా తిరుగుతాము మేము, పక్క తిరుగుతాము. అలా ఓ మంచి మూడ్లో ఉండగా మా మామయ్య కొడుకు యూఎస్ నుంచి పింగ్ చేశాడు. అన్న హైదరాబాద్ రీచ్ అయ్యేవా లేదా? రూమ్ ఎక్కడ బుక్ చేసుకున్నావు? ఇంకా బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాక పక్కనే ఎక్కడైనా బుక్ చేసుకోవాలి. హో ఓకే అయితే మరి ఈవినింగ్ కాల్ చేస్తా. బాయ్.
ఫైనల్గా హైటెక్ సిటీకి వచ్చేసాం. అంటే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్కి. బయటకు వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్ళాలా నాకేం తెలియట్లేదు. కాస్త ముందు పోయి వాళ్ళని ఏమన్నా అడుగుదాం. నేను ఎట్టాలి, ఇప్పుడు ఇటు వెళ్ళాలా పైకి? సరే సరే. అందరూ అటు సైడ్ వెళ్తుంటే అటు సైడ్ ఏమన్నా దాటాలేమో అనుకుంటున్నా. ఇప్పుడు మనం హైటెక్ సిటీకి వెళ్ళాలంటే ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట. హైటెక్ సిటీ మెట్రో కూకట్పల్లి దగ్గర ఉంటుందా, నియర్ బై? ఓకే ఓకే. ఇప్పుడు నేను ఆటో పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా నా దగ్గర. మనం ఇప్పుడు బయట వెళ్ళి ఆటో పట్టుకుని హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇలా ఒక ప్లేస్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనం ఇంకా కాస్త దూరం నడిచి వెళ్ళాలి మెయిన్ రోడ్డుకి. చాలామంది ఇక్కడ వాకింగ్ చేసుకుంటున్నారు. చుట్టూ చెట్లు, చల్లని వాతావరణం, సూపర్గా ఉందబ్బా. ఐ యామ్ జస్ట్ ఫీలింగ్ మార్నింగ్ వైబ్స్. దూరంగా ఓ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. మనం ఇప్పుడు అక్కడి నుంచి నడిచొచ్చాం. పోలే, అదిరిపోలే ఈ ప్లేస్. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఇక్కడి నుంచి ఎంత దూరమో తెలుసుకుందాం. 4.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. 9 minutes పడుతుందంట. సో దేర్ వోంట్ బి ఎనీ ట్రాఫిక్. మెట్రో అన్న ఇది ఎక్కలా ఫ్లైఓవర్? ఫ్లైఓవర్ ఎక్కితే షేరింగ్ ఆటోలు ఉంటాయా? సరే సరే. ఓకే, కొంచెం అక్కడికి వెళ్ళిపోతే చాలు. సరే సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్స్. ఈ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తే హైటెక్ సిటీకి వెళ్ళే ఆటోలు వస్తాయంట, షేర్ ఆటోలు. దేంట్లోనే వెళ్ళిపోదాం. మనం ఈ ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా, రైట్ సైడ్కి వెళ్ళాలా? ఎందుకో నాకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలనిపిస్తుంది. పైన ఆకాశం, కింద మాలోకం, కాంబినేషన్ అదిరిపోలే. ఆకాశమే మన సరిహద్దు, భయం వద్దు. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా. పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా. హైటెక్ సిటీ మెట్రోనా? అటు పోవాలా? సరే సరే. థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ మనం బ్రిడ్జ్కి అటు సైడ్ రావాల్సిందే, ఇటు సైడ్ వచ్చేసాం. వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఈ బర్డ్స్ అప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్నాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంది ఈ మార్నింగ్ టైంలో. పొరపాటున దేవుడు మరో జన్మంటూ ఇస్తే పచ్చిగా పుట్టిపోవాలనుకుంటున్నా. రెక్కలుంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడికి ఎగిరిపోవచ్చు. హైటెక్ సిటీ మెట్రో బ్రో. ఓకే. ఊరినైనా దీన్ని ఫ్లైట్ అనుకున్నావా ఏంట్రా? బాబాయ్ మామూలుగా నడపట్లేదు, కింద కారిపోతుందిరా. వామ్మో, చిన్నగా రా, చిన్నగా, భయం వేస్తుందిరా బాబు. రోడ్డు మొత్తం ప్యాచ్ చేస్తే వీడు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు.
ఈ మార్నింగ్ ఎన్విరాన్మెంట్ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఓకే ఓకే వీడి తోలే స్పీడ్కి ఊపిరి బిగపట్టు కూర్చోవాల్సి వస్తుంది. అయినా మన వీడియో మాత్రం ఆపేదేలే. పద 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 నిన్ను నువ్వు తరుముతు పద, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానట్టే, ఇక్కడనే ఉంటే నువ్వున్నా లేనట్టే, పద పద నవ్వర్ నెవర్. ఇదేనా అక్కడ ఉండేదన్నా మెట్రో స్టేషన్, కొంచెం ముందు పోవాలా. దిగానా ఇక్కడ ఎదురుగా కనిపించేదే మెట్రో సిటీ బిల్డింగ్. హైదరాబాద్లో ఐటీ హబ్ ఇంత పెద్దగా ఇప్పుడు ఉందంటే దానికి కారణం ఈ బిల్డింగే. మొదట ఈ బిల్డింగ్ను మాత్రమే కట్టించారు, దాని తర్వాత దీన్ని చుట్టూరా చాలా ఐటీ కంపెనీస్ వచ్చినాయి. ఒకప్పట్లో ఈ బిల్డింగ్ చాలా స్పెషల్గా కనిపించేది. బట్ ఈ మెట్రో స్టేషన్లు ఇవన్నీ వేయడం వల్ల, చుట్టూ చాలా బిల్డింగ్స్ వచ్చేయడం వల్ల అది చాలా చిన్నగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సెంటర్ అట్రాక్షన్. వన్ ఆఫ్ ది కాదు, వన్ అండ్ ఓన్లీ సెంటర్ అట్రాక్షన్. వెరీ ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సో మన ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడైనా రూమ్ చూసుకోవడం. పక్కనే ఎక్కడైనా హాస్టల్స్ కానీ రూమ్స్ కానీ దొరుకుతాయో సెర్చ్ చేద్దాం. మన అగోడా యాప్ ఉంది కదా, ఇది డిఫరెంట్ లొకేషన్స్లో చూపిస్తుంది. మనం కాస్త నడిచి వెళ్ళి పక్కనే ఎక్కడన్నా రూమ్ వెతుక్కుందాం. ఇది చూపించే అడ్రస్లో మనకు అసలు ఐడియా లేదు. రూమ్స్ దొరుకుతాయా ఫ్రెష్ అప్ అవ్వడానికి? అవును, అలాంటిది కూడా చాలా. నాకు ఇక్కడ వర్క్ ఉంది మెట్రో స్టేషన్ దగ్గరే, మళ్ళీ ఇక్కడికి రావాలి. దీనికి దగ్గరలో చూసుకుంటున్నా. ముందరే ఉందా? కొంచెం వాకబుల్లేనా? హాస్టల్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. వాకింగ్ అయితే మామూలుగా అవ్వట్లేదు. సో ఈరోజు వాకింగ్ మిస్ అయిపోతాను అనుకున్నా, బట్ వాకింగ్ అయితే ఈరోజు అయిపోతుంది. సో హ్యాపీ. కొంచెం ముందు పోయి తిరిగితే హాస్టల్స్ ఉంటాయన్నారు, పీజీస్. సో మనం ఎక్కడైనా ఓ పీజీలో ఒక ఆఫ్టర్నూన్ వరకు తీసుకుందాం. సో తీసుకుని జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి దెన్ కమ్ టు మెట్రో సిటీ. వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్. ఇది హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి మెట్ల మార్గం అన్నమాట. కాస్త దూరం పోయామంటే లిఫ్ట్ కూడా వస్తుంది. లెఫ్ట్ సైడ్ కనిపించేది నిఫ్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఈ ఫ్లైఓవర్ రాకముందు ఇవి చాలా క్లియర్గా కనిపించేది, స్పెషల్ అటెన్షన్ ఉండేది. మెట్రో స్టేషన్ కిందే చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి, లైక్ కాఫీ స్టోర్, చాయ్, బిస్కెట్స్ అండ్ ఆల్. బ్రో ముందు పోతే ఏదన్నా పీజీస్ ఉన్నాయా ఫర్ డే స్టే వరకు? ఐడియా లేదా? కొంచెం వాకబుల్లోనేనా? ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నేను ఆ అబ్బాయిని అడిగితే ఆ అమ్మాయి చూడండి ఎంత చక్కగా సమాధానం చెప్పిందో. అమ్మాయిలంటే అలా ఉండాలన్నమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా ఉండాలి. ఇక్కడేదో పెద్ద షాపింగ్ మాల్ ఉంది, దీని పేరు ఈ గ్యాలరీ అని రాసింది. లోపల చాలా స్టోర్సే ఉన్నాయి, లైక్ ట్రెండ్స్, రిలయన్స్ అండ్ ఆల్. మీకు జూమ్ చేసి చూపిస్తా, చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం ముందెళ్ళామంటే అక్కడ ఇంకొక స్టేషన్ వస్తుందంట, ఇంకొక మెట్రో స్టాపు. సో దాని పక్కనే పీజీస్, హాస్టల్స్ చాలా ఉన్నాయంట. సో మనం అక్కడికైతే వెళ్ళి ఒక పీజీ చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ అటు సైడ్ ఉన్నాయి కానీ రూమ్స్ అంతా, ఈ సైడ్ చూసారు కదా, అటు సైడ్ అంతా ఉన్నాయి రూమ్స్ అంతా. సో అది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మనకు కావాల్సింది జస్ట్ ఫర్ 4 hours. సో మనము దానికోసము 2000, 3000 పెట్టలేము కదా, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ. సో ఎకానమీలో చూస్తున్నా, మన వర్క్ కూడా కాసేపే ఉంటుంది కాబట్టి, ఆఫీస్ వర్క్ నో ప్రాబ్లం. కొంచెం ముందు పోదాం.
సో ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వాక్ చేసినా నో ప్రాబ్లం. వాకింగ్ చేయాలని ఉంది. నాకు చాలా టైం ఉంది, 9 o'clockకి నేను వెళ్ళాలి. సో ఇంకా వీ హ్యావ్ 1.5 hours. ఇక్కడ నడవడానికి చాలా బాగుంది. మెయిన్ రోడ్లో నడవాల్సిన పని లేదనమాట. ఇది మెయిన్ రోడ్ కదా. సో మనకి ఇక్కడ చూసారంటే ఇది మొత్తం సర్వీస్ లైన్ అనమాట. ఈ సర్వీస్ లైన్లోనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసారు కదా మొత్తం చెట్లు ఎలా ఉందో. చెట్లంతా చాలా బాగుంది, చాలా నీడగా అనిపిస్తుంది. హ్యూమిడిటీ ఏమీ లేదు. మార్నింగ్ కాబట్టి హ్యూమిడిటీ ఉండదు, బట్ ఈవెన్ డే టైంలో కూడా మంచి సన్లైట్లో కూడా హ్యూమిడిటీ ఉండదని అనుకుంటున్నాను. సో చాలా కంఫర్ట్గా ఉంది. గుడ్ ఎక్స్పీరియన్స్. హైటెక్ సిటీ ఇంత బాగుంటుంది, ఇంత ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అయితే నాకు ఇన్నాళ్ళు తెలియదు. ఎందుకంటే నేను చెన్నైలో కదా వర్క్ చేసేది. అక్కడ మొత్తం ఎండలే, ఇంకా చెట్లు ఇటువంటి ఎన్విరాన్మెంట్ అయితే చూడలేం. ఎక్కడ చూసినా డ్రై ఏరియాస్ అనమాట. ఇందాక మెయిన్ రోడ్లు అడిగితే కొంచెం ఇలా వచ్చి టండ తిరిగి ఈ స్ట్రీట్లో అయితే వెళ్ళమన్నారు. కొంచెం దూరం నడవగానే ఓయో రూమ్స్ వస్తాయంట. సో అక్కడ మనం ఒక 4 hours తీసుకుందాం చాలు, ఒక 12 o'clock వరకు. సో అక్కడ మన వర్క్ అయిపోయినాక వచ్చి చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇట్స్ ఈజీ. రూమ్స్ ఫ్రెష్ అప్ అవడానికి దొరుకుతాయా? ఆఫ్టర్నూన్ వరకే కావాలమ్మా. అట్లా 1 dayకి ఇస్తారా? ఎవరు ఇక్కడ ఉన్నారా? ఒక ఆఫ్టర్నూన్ వరకు కావాలి బ్రో. నాకు చిన్న వర్క్ ఉంది, రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నానికి చెక్ ఇన్ చేసేసి వెళ్ళిపోతాను, చెక్అవుట్ చేసి. ఇంగ్లీష్ లిటిల్ బిట్. ఐ నీడ్ రూమ్ ఫర్ 1 day. దట్ మీన్ టిల్ ఆఫ్టర్నూన్. I will pay bro, so just for refreshment. Where? Guest house huh? Guest house Royal Challenge. Walkable okay. Right side or? No, where is okay, straight. అక్కడ మెన్స్ పీజీ కనిపించింది కదా, అక్కడ అడిగాను నాకు ఆఫ్టర్నూన్ వర్క్ కావాలి, లేకపోతే 1 day కైనా పర్లేదు, ఐ విల్ పే అని చెప్పేసి. బట్ వాళ్ళు అలా ఇవ్వరంట. సో 1 monthకి అయితేనే ఇస్తారంట. మనం ఇంకేం చేయాలి, కొంచెం ముందు పోతే గెస్ట్ హౌసెస్ లాంటిది ఉందన్నారు. సో కొంచెం ముందు పోయి మనం గెస్ట్ హౌస్ని ట్రై చేద్దాం, వేరే ఛాన్స్ లేదు కదా. దూరంగా నిర్వాణ ఇన్ అని ఒక హోటల్ కనిపిస్తుంది, అక్కడ వెళ్ళి అడుగుదాం. How much? Okay. Metro City is nearby, right? Metro station. Metro. High-tech city metro station is there, right? English little bit. Only Hindi. But I don't know Hindi. ఇక్కడ నిర్వాణ ఇన్ అని ఒక హోటల్కి అయితే వచ్చాను. ఇక్కడైతే ఉందన్నారు. ఇక్కడ రూమ్ తీసుకుని రీఫ్రెష్ అయిపోదాం. రీఫ్రెష్ అయిన వెంటనే మనం వెళ్ళిపోవాలి. 9 o'clock అంతా అక్కడ ఉండాలి. దాని తర్వాత టిఫిన్ ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ చేసుకుందాం. ఇది ఎంట్రన్స్, ఇదంతా షేర్డ్ హాల్ అనమాట. టీవీ పెట్టలేదు. ఇది వచ్చి షేర్డ్ డైనింగ్ హాల్. సో ఇక్కడ 3 rooms ఉన్నాయి. ఈ షేర్డ్ డైనింగ్ హాల్ దగ్గర ఒక రూమ్ ఉంది. మొత్తం 4 rooms అనమాట. సో మనకైతే ఇది ఇచ్చారు. సో చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. ఈవెన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. నేను ఈ రూమ్ను హాఫ్ డేకి తీసుకున్నా. హాఫ్ డేకి 1000 rupees తీసుకున్నారు. మామూలుగా ఫుల్ డేకి అయితే 1800 rupees అంట. బట్ వర్త్ అనిపించింది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఏమాత్రం ఇబ్బంది అయితే లేదు. సో హాట్ వాటర్ కానీ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. మనం ఫుల్ డే అయితే బాగా రెస్ట్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడైతే నా వర్క్ మీద హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు వెళ్ళాలి. తొందరగా వెళ్ళేసి అక్కడ వర్క్ అయిపోయిందంటే మళ్ళీ రూమ్కి వచ్చి ఒక 1 o'clock వరకు రెస్ట్ తీసుకుందాం. అందరికీ గుడ్ ఈవినింగ్ రా. ఇంటికి రిటర్న్ అయిపోయాను. మార్నింగ్ ఇదే ట్రాక్ పైన కింద ట్రైన్ లైట్, పైన చందమామను చూసాం కదా. ఇప్పుడు చూడండి
అదే ట్రైన్ అక్కడ ఉంది, కానీ లైటింగ్ లేదు బికాస్ ఆఫ్ డే. అండ్ పైన సన్ ఉన్నాడు. గ్రహాలన్నీ వాటి బాధ్యతలను పద్ధతిగా నిర్వహిస్తున్నాయి. దిస్ ఈజ్ లింగంపల్లి రైల్వే స్టేషన్. బాగా చూసుకోండి, మార్నింగ్ చూపించే అవకాశం కుదరలేదు. ఫైనలీ టైమ్ టు గెట్ రాయలసీమ ఎక్స్ప్రెస్ అగైన్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. మార్నింగ్ వచ్చింది కూడా రాయలసీమ ఎక్స్ప్రెస్, తిరుపతి టు హైదరాబాద్. సో వీ డూ హ్యావ్ మోర్ దెన్ 1 hour టైమ్ టు గెట్ ట్రైన్ యాక్చువల్గా 6 o'clock, బట్ ఇంకా ఇప్పుడు మనకు 4:14 అవుతుంది. కాసేపు ఈవినింగ్ రైల్వే స్టేషన్ వైబ్స్ని ఫీల్ అవుదాము. ట్రైన్ ఎక్కి చాలా టైం అయింది. టైం 9 o'clock అవుతుంది. నాకు నిద్ర వస్తుంది. సో అందరికీ గుడ్ నైట్. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. రే తమ్ముడు, నీకే గుడ్ నైట్ రా. హాయ్ రా, అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర వెళ్ళిపోయాను. బాగా తిరిగి అలసిపోయాను కదా, నిద్ర పడుకోగానే పట్టేసింది. జస్ట్ మనం ఇప్పుడే తిరుపతి చేరుకున్నాం. ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ రా. వీడియో నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ కొట్టండి రా. అదే అందమైన చేతులతో ఓ కమెంట్ కూడా పెట్టండి రా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి రా. ఎనీవే, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ బై. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వెంకటరమణ అలియాస్ చిత్తూరు వెంకీ వ్లాగ్స్.